హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన వీడియోలో టైం లేనప్పుడు కూడా ఎంతో రుచిగా ఆరోగ్యంగా చేసుకుని ఒక అద్భుతమైన ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నా. పిండి నానబెట్టే పని లేకోకుండా అప్పటికప్పుడు 5 నిమిషాల్లో దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. చాలా చాలా సింపుల్ అండి. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేస్తారు. మరి కిందకి ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా? దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు బొంబాయి రవ్వను తీసుకోవాలి. సుజీ రవ్వ అంటారు కదా, అదే అన్నమాట. అదే కప్పుతో 1/2 కప్పు పెరుగును తీసుకోండి. 1/2 కప్పు వాటర్ని కూడా యాడ్ చేసేసుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసి ఇదంతా బాగా కలిసేలాగా కలపండి. ఇలా పిండి మొత్తం వాటర్ అలాగే పెరుగును అబ్జర్వ్ చేసుకునేలాగా కలిపి మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి. మీరు కావాలంటే నేను ఇక్కడ 1/2 కప్పు పెరుగు 1/2 కప్పు వాటర్ తీసుకున్నా కదా, మొత్తం పెరుగుతో ఇలా నానబెట్టుకోవచ్చు. ఒక 10 నిమిషాలు పక్కన ఉంచండి. ఆలోపు మనం మరొక మిశ్రమాన్ని ప్రిపేర్ చేసుకుందాం. కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయని, కట్ చేసుకున్న 2 టమోటాలు, అలాగే 2 పచ్చిమిర్చిని చిన్నగా తరిగి వేసుకోండి. కొద్దిగా కొత్తిమీర తరుగు. ఇందులోకి మనం తీసుకున్న పచ్చిమిర్చికి సరిపడా ఉప్పును కూడా వేసేసి ఇదంతా బాగా కలిసేలాగా కలపండి. ఇలా ఈ మిశ్రమాన్ని స్పూన్తో కానీ లేదా చేత్తో కానీ మొత్తం మంచిగా కలిపి పక్కన ఉంచేసేసుకోండి. ఈలోపు పిండి కూడా మనకి వాటర్ని అబ్జర్వ్ చేసుకొని సెట్ అయిపోయి ఉంటుంది. చూడండి, రవ్వ అంతా కూడా బాగా నానిపోయింది కదా. ఇలా 10 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని ఇందులోకి నానబెట్టుకున్న రవ్వని అలాగే మరొక 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసేసి ఇదంతా దోశ పిండి లాగా సాఫ్ట్గా గ్రైండ్ చేయండి. అవసరమైతే మీకు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. దోశ పిండి ఎలా జారుగా ఉంటుందో అలా గ్రైండ్ చేసుకోండి. తర్వాత ఇందులోకి చిటికెడు వంట సోడాని వేయండి. ఎక్కువ అవసరం లేదు, చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా మరొకసారి బాగా కలిసేలాగా కలపండి. రుచి చూడండి, ఉప్పు తక్కువ అనిపిస్తే ఇప్పుడే వేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి బాగా వేడెక్కాక ఒక గరిటె పిండిని వేయండి. పిండి వేశాక మీరు స్ప్రెడ్ చేయకోకుండా పిండి అదే ఎంత స్ప్రెడ్ అయితే అంత స్ప్రెడ్ అవ్వనివ్వండి. ఇలా పిండి వేశాక వెంటనే దానిపైన మనం కలిపి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు, టమోటా, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆ మిశ్రమాన్ని పైన ఒక లేయర్ లాగా చూడండి, ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా వేయండి. అలా వేసి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై అవ్వనివ్వండి. 5 నిమిషాల తర్వాత కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసేసుకొని మరో సైడ్కి టర్న్ చేసేసి మరొక 5 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఫ్రై అవ్వనివ్వండి. ఇలా 2 వైపులా 5 నిమిషాలు ఫ్రై చేసేసుకొని తీసేసుకోండి. చూడండి, ఇన్స్టెంట్గా ఎంతో టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. చూసారా, జస్ట్ మనకి 10 నిమిషాలు టైం ఉంటే చాలు ఈ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎవరైనా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. రుచి చెప్పక్కర్లేదండి, చాలా చాలా బాగుంటుంది. పైన సగం ఉడికిన ఉల్లిపాయ, టమోటా తింటుంటే మనకి అక్కడక్కడ తగులుతూ చాలా చాలా రుచిగా ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ని మీరు ట్రై చేయండి. ఇందులోకి ఎలాంటి చట్నీ అయినా సరే చాలా బాగుంటుంది. పల్లి, కోకోనట్ చట్నీ, ఇలా ఏ చట్నీతో సర్వ్ చేసుకొని తిన్నా సరే, లేదా ఉత్తినే సర్వ్ చేసుకున్నా ఇంకా రుచిగా ఉంటుందన్నమాట. మరి మీరు ట్రై చేస్తారు కదా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి, నైట్ డిన్నర్కి రెండింటికి కూడా ఇది పర్ఫెక్ట్ అండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం ఇలాంటి సింపుల్ బ్రేక్ఫాస్ట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.